వివేక్ వెంకటస్వామి గారు పాదయాత్ర గురించి మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, దామోదర్, పొన్నం తదితరులు అక్కడ పాదయాత్ర నడుస్తున్నటువంటి ఫోటో మనకు కనబడుతుంది. ఇక్కడ కేసీఆర్, హరీష్ రావుల వల్లే కూడా ఇది జరిగిందంటూ మనం తెలుస్తుంది. బనకచెర్ల ఇక్కడ మన వాటాను ఏపీకి తాకట్టు పెట్టారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు చేసింది బీఆర్ఎస్ఏ. ఆ తప్పులను సరిచేస్తుంటే మాపై బురద జల్లుతున్నారు. వాటిని కప్పుపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్. కేసీఆర్ పాపాలకు వడ్డీలు కడుతున్నాం. మంత్రి వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో జనహిత పాదయాత్రలో పాల్గొన్నటువంటి మంత్రులు అని చెప్పి నిజంగా కాంగ్రెస్ ఇది ఒక ఎక్సలెంట్ పాయింట్. అంటే ప్రజా వద్ద పాలన, ప్రజలను దగ్గర కావడం, ప్రజలకు చేరువ కావడం. ఇలా మంత్రులు ఒక అనేకమైనటువంటి విధానాలకు తెరలేపినటువంటి కాదు. అంటే ఫామ్ హౌజ్ల, ప్రగతి భవన్లో పండుకునే ముఖ్యమంత్రి నుంచి ఇలా ప్రజలకు పోయేటువంటి మంత్రులు ఆనాడు ఎన్నడూ కూడా పోలే. ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి సెక్రటరియట్లో ఓపెన్గా కలిసే మంత్రులే కాదు, ఇలా ప్రజల దగ్గరికి మేము పోతాము, మేము మీరు చేస్తున్నాము, మీకు ఏం కావాలనే సమస్యలు తెలుసుకుంటామని చెప్పి ఒక దిక్కు ముఖ్యమంత్రి వన్ సైడ్, ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క అనుగణం అంటే పార్టీ మంత్రులంతా కలిసి పాదయాత్రలతో ప్రజలకు పోతూ ఉంటే అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో గోచరిస్తూ ఉన్నది. వెరీ గుడ్ అంటా ఉన్నారు. ఆనాడు ఏకలింగం లేక ఇవాళ ఒక మోనార్క్ లేక కేసీఆర్ యొక్క పాలన ఉండేది. కానీ అలాంటి మోనార్క్ కాలంలో కూడా మనం చూసిన 10 ఏళ్ళు కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక సైడు, మంత్రులు ఒక సైడు, వీళ్ళందరూ కలిసి ప్రజల్లోకి పోతూ అనేక సమస్యలను తీర్చుకుంటూ మీకు మేము ఉన్నాము అని చెప్పి నిన్న శ్రమదానం కూడా చేసినటువంటి వీడియోలు పెద్ద ఎత్తున వాట్సాప్లో చక్కర్లు కొడతా ఉన్నాయి. అందరూ కూడా శ్రమదానం అంటే ప్రజలతో కలిసి ఉండడానికి చేస్తున్నటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రజలు అభినందిస్తున్నారు, శభాష్ అంటా ఉన్నారు. ఇది ప్రజలకు, రాజకీయ నాయకులకు మధ్య ఉండేటువంటి ఈ యొక్క ఉండాల్సినటువంటి యొక్క మైత్రి అనేది, ఇది ఒక కలపోత అనేది, ఇది ఒక అభివృద్ధికి పునాదులు తప్ప పేద ప్రజల సమస్యలు తీర్చేటువంటి అవకాశం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి చాలామంది మేధావులు మాట్లాడుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. నిన్న జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, దామోదర్, పొన్నం తదితరులు మాట్లాడుకున్నటువంటి నడుస్తున్నటువంటి పాదయాత్ర మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు వల్ల ఈ బనకచెర్ల వచ్చిందని కూడా చెప్తా ఉన్నా. 100% వాళ్ళు నేనేమంటున్నా అంటే 100% జగన్ తోటి నాటకాలు వేసినప్పుడు ఇక్కడికి వెళ్ళి నీళ్ళు అక్కడ చేద్దాం, అక్కడికి వెళ్ళి నీళ్ళు ఇక్కడ చేద్దాం, జగన్కు మేము ప్రతిపాదన పెడతాం, నువ్వు ఒప్పుకోవద్దు అంటే కేసీఆర్ తెలివైనవాడు అని చెప్పడానికి ప్రయత్నం. మామూలుగా అంటే తెలంగాణ ప్రజలను నయవంచన చేసిర్రు, నమ్మేయడానికి ప్రయత్నం చేసిర్రు, తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. మళ్ళా బద్మాషి మాటలు మాట్లాడుతూ మాటలతో అటాక్ చేస్తూ ఉన్నారు. ప్రజలు తెలుస్తారు, ఇలా అధికారులు తెలుస్తారు. ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ధీటైన సమాధానం ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ఇచ్చేటువంటి సమాధానం గుయ్యమనేలా. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఒక్కొక్క ఎంపీకి 200 కోట్లు గెలుస్తా అని చెప్పి కలలు కన్న కేసీఆర్ను కూకటి వేలతో గువేచి వంగబెట్టి ఈపుల జప్పరిచ్చినటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి రాని పరిస్థితి. అనేక రాష్ట్రాలు తిరిగి నేను ప్రధానమంత్రిని అయితే నరేంద్ర మోడీకి తెలియలేదు, నేనే అయితే అని చెప్పి ఒక గర్వంతో ఉన్నటువంటి కేసీఆర్ను ఇలా తన ఇంట్లోనే నట్టేట తెలంగాణలో ఇలా ఒక్క ఎంపీ కూడా గెలవకుండా చేసినటువంటి కాంగ్రెస్ ఇలా కేసీఆర్ పునాదులు వీకేనికి రెడీ. ఎందుకు పునాదులు వీకేస్తారు? కాంగ్రెస్ పార్టీ వీకేస్తే పోవడానికి అంత ఈజీ కాదు. కానీ ఇలా ప్రజలు వీకేసిర్రు, ప్రజలు తెలుసుకున్నారు కేసీఆర్ గురించి. కేసీఆర్కు ప్రజలపైన ప్రేమ లేదు, రాష్ట్రం పైన ప్రేమ లేదు. అందుకనే పార్టీ పేరు మార్చుకున్నాడు, అవినీతి చేసిండు, ఇలా అప్పుల పాలు చేసిండు, ఇలా టోటల్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిండు, నిరుద్యోగాన్ని పెంచి పోషించిండు, ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదనేటువంటి విషయం ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి కేసీఆర్ను ఇంటికి పంపేటువంటి కార్యక్రమం జరిగింది. అది తప్పకుండా చేస్తున్నాం. ఈ మొత్తం మీద ఈ పాదయాత్ర మాత్రం ఒక కొత్త చరిత్ర. పాదయాత్ర అనేది ఒక చరిత్ర సృష్టిస్తున్నటువంటి పాదయాత్ర. ఎందుకు చరిత్ర సృష్టిందని మనం చెప్పొచ్చు అంటే ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు చేరువైనటువంటి పరిస్థితి చాలా తక్కువ. ప్రజలకు చేరువైనటువంటి పరిస్థితులు చాలా తక్కువ. ఎక్కడ పోయి ఏడ తిన్నాం, ఏడ వన్యం, ఫామ్ హౌస్ల వన్యమా, విదేశాల వన్యమా, ఎంత దోసుకున్నాం, పోలీసులను పెట్టాలి, ధర్నా చౌకులు ఎత్తేయాలి, మూసి పడాలి. కానీ ఇల్లు ఎట్టు నడుస్తారు? రోడ్ల పోటీ వాటి తిరుగుతూ ఉంటారు ప్రజలు. అధికారంలో ఉన్నాడు, మేము రేషన్ కార్డులు ఇస్తాం, మేము ఉచిత బస్సులు ఇస్తాం, మేము ఉద్యోగాలు ఇస్తాం, మీకు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తాం, మీరు మమ్మల్ని గౌరవించాలి, మేము మిమ్మల్ని గౌరవిస్తాం
మనం అందరం కలిసి అభివృద్ధి చెందామని చెప్పి ఇలా మంత్రులు ఇలా గ్రామాలలో పట్టుకొని తిరుగుతా ఉన్నారంటే ఇది కదా పాలన అంటే, ఇట్లా కదా ఉండాల్సింది. ఎక్సలెంట్ మూమెంట్, ఇట్ వాజ్ అమేజింగ్ అనేది కూడా మనం చెప్పవచ్చు.